హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉన్న మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, దాని మీద రీడింగ్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. యాక్యురేట్గా ఇవ్వండి, కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ద డెవిలా? ఈ పర్సన్ మీరంటే చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. మీరంటే చాలా ఇష్టం, చాలా డెవిలిష్ ఎనర్జీ, అంటే ఎప్పుడు దొరుకుతారా అన్నట్టు చూస్తున్నారు ఈ పర్సన్. అంత అబ్సెసివ్, అసలు అంత ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి మీరంటే. అసలు ఆ పర్సన్ యాక్షన్ తీసుకోవాలంటుంది కూడా, అనుకుంటుంది కూడా మీతో ఫిజికల్ ఇంటిమసీ కోసం. ఈ పర్సన్ మీకు ఫుల్ అట్రాక్టెడ్. సో ఆ పర్సన్కి మీతో ఎలా చెప్పాలి, ఆ పర్సన్కి మీతో ఒక ఇంటిమేసీ, అంటే మీరు తప్ప ఎవరు ఉండకూడదు, మీరిద్దరే లోన్లీగా ఉండే అంత అంత ఎనర్జీ ఉంది ఈ పర్సన్కి. అట్లాంటి ఎనర్జీ ఉంది. సో ఫిజికల్ ఇంటిమసీ కోరుకుంటున్నారు మీతో, మీ గురించి. ఫుల్ అట్రాక్షన్లో ఉన్నారు మీరంటే. నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే, ఈ పర్సన్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, మీ కనెక్షన్ని ఒక స్టేబుల్ లాంగ్ టర్మ్ కనెక్షన్, అంటే ఒక స్టేబుల్, అంటే ఒక ఫ్యామిలీ, ఒక మ్యారేజ్, అట్లా మీ కనెక్షన్ని ఆ పర్సన్ స్టేబుల్ చేయాలనుకుంటున్నారు. అంటే మీతోనే ఫ్యామిలీ, కిడ్స్ చూస్తున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్. మంచి ఫ్యామిలీ ఉంది ఈ పర్సన్కి. మిమ్మల్ని కూడా ఒక మంచి ఫ్యామిలీ చేసుకోవాలి అన్న థాట్ ఉంది ఈ పర్సన్కి. ఒక అబెండెన్స్ పర్సన్ కూడా ఈ పర్సన్. వెల్ సెటిల్డ్, ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్. చూద్దాం నెక్స్ట్. మీ మధ్యలో, చూసే మా వ్యూవర్స్ మధ్యలో చాలా మందికి టవర్ మూమెంట్ ఆల్రెడీ వచ్చేసింది. మీ మధ్యలో టవర్ మూమెంట్ వచ్చి, మీ మధ్యలో ఎటువంటి కాంటాక్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ లేదు. సపరేట్ అయి చాలా, నాకు తెలిసి 10 months అవ్వచ్చు, 15 months అవ్వచ్చు, లేదా 2 years అవ్వచ్చు. మీ మధ్యలో ప్రజెంట్ అయితే టవర్ మూమెంట్ నడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి?
ద ఎంపరర్. కొంతమంది వాళ్ళకి ఎంత ఫీలింగ్స్ ఉన్నా, మీరంటే ఎంత ఇష్టం ఉన్నా, అవంతా లోపలే పెట్టుకొని పైకి మాత్రం ఒక స్ట్రాంగ్ స్టిక్ పర్సన్ లాగా, ఒక ఎవరి మాట వినని పర్సన్ లాగా బిహేవ్ చేసే పర్సన్ కొంతమంది సిచ్యువేషన్లో. అంటే ఆ పర్సన్ ఇంకా పైకి సూపర్ స్ట్రాంగ్, ఎమోషన్స్ అన్నీ లోపలే, పైకి ఏమీ చూపించరు. చాలా ఈగో కూడా ఎక్కువ ఈ పర్సన్కి. ఎక్కడ మీ ముందు తన ఎమోషన్స్ని చూపిస్తే నేను ఎక్కడ తగ్గిపోతానో అని ఫీల్ అయిపోయే పర్సన్ ఈ పర్సన్. ఇష్టం ఉన్నా ఈ పర్సన్ చూపించరు. ఈగో, యాటిట్యూడ్ ఎక్కువ ఈ పర్సన్కి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఆ పర్సన్ మీ నుంచి చిల్డ్రన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ, చిల్డ్రన్స్. మీ కనెక్షన్ ఎప్పటికైనా గ్రో అవుతుంది, ముందుకు వెళ్తుంది అన్న హోపు, ఆ కాన్ఫిడెన్స్, మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అన్న హ్యాపీనెస్ ఉంది ఈ పర్సన్కి. డెఫినెట్గా మాది ముందుకు వెళ్తుంది, సక్సెస్ అవుతుంది, నేను సక్సెస్ చేయగలను అన్న మంచి హోప్తో ఉన్నారు ఈ పర్సన్. ఎప్పటికైనా సన్షైన్లా ఉంటుంది మా రిలేషన్షిప్ అన్న మంచి హోప్తో ఉన్నారు. అంటే విక్టరీ వస్తుంది మా రిలేషన్షిప్లో అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఈ టవర్ మూమెంట్ వచ్చిన వాళ్ళు, ఆ పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే, ఆ పర్సన్ రీయూనియన్, అంటే మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, న్యూ బిగినింగ్స్. అంటే ఆ పర్సన్ ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యి మీకు ఒక ఫైనాన్షియల్ నీడ్స్ ఇవ్వగలిగే పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ చేయాలి. ఆల్రెడీ కనెక్షన్లో ఉండి టవర్ మూమెంట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. న్యూ బిగినింగ్స్ చేయాలి, మీకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. చూద్దాం ఇంకా. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఈ పర్సన్. మీరు నో అన్నా మిమ్మల్ని ఓకే చేయించే కెపాసిటీ ఉన్న పర్సన్. ఎలా చేసైనా మీ చేత ఎస్ అనిపించగల సత్తా ఈ పర్సన్కి ఉంటుంది. అంత నాలెడ్జబుల్ పర్సన్. ఏదో మ్యాజిక్ చేసైనా సరే మిమ్మల్ని చేంజ్ చేసేసే అంత కెపాసిటీ ఉంది పర్సన్కి. సో మీ రిలేషన్షిప్ కోసం, మీకోసం ఈ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మేము మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, టవర్ మూమెంట్ వస్తే రీయూనియన్ అవ్వాలి, లేకపోతే మీ మధ్యలో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే అంత స్టేబుల్ అవ్వాలి, కనెక్షన్ స్టేబుల్ అవ్వాలి, సక్సెస్ రావాలి, మా రిలేషన్షిప్ ఒక విక్టరీ సాధించాలి అని చెప్పి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఏదైనా సాధించగల సత్తా ఉన్న పర్సన్. అంత కెపాసిటీ, క్యాపబిలిటీ ఉంది ఈ పర్సన్కి.
ఈ పర్సన్ మీరంటే ఇష్టం కాబట్టి ముందు వెనక చూడకుండా ఏ డెసిషన్ అయినా కళ్ళు మూసుకొని తీసుకునే పర్సన్. అన్నీ చేస్తారు మీతోటి, ట్రావెల్స్ చేస్తారు, అడ్వెంచర్స్ చేస్తారు, ఎవ్రీథింగ్, మూవీస్కి వస్తారు, అన్నీ మీరు ఏది అడిగితే అన్ని హ్యాపీనెస్లు చేస్తారు. కానీ ఒక కమిట్మెంట్ మాత్రం ఇవ్వరు. మీరు అడిగిన కమిట్మెంట్ ఈ పర్సన్ ఇవ్వరు. కానీ ఒక ఇన్నోసెంట్ పర్సన్, గుడ్ పర్సన్, మీతో ఏ న్యూ బిగినింగ్ అయినా చేస్తారు, ఎట్లాంటిదైనా మీరు ఏం చెప్పినా కళ్ళు మూసుకొని చేసే పర్సన్. కానీ ఒక మ్యారేజ్ కమిట్మెంట్ కానీ మీరు అడిగారంటే ఈ పర్సన్ పారిపోతారు. గుడ్ పర్సనే కానీ కమిట్మెంట్ ఇవ్వరు. అట్లాంటి పర్సన్స్ కూడా నాకు కనిపిస్తున్నారు. ఇది ఒక సినారియో. కమిట్మెంట్ ఇవ్వకుండా మీతో హ్యాపీగా ఉన్న పర్సన్స్ ఉన్నారు. కమిట్మెంట్ ఒకటి తప్ప అన్నీ మంచిగా ఉండి చూసుకొని మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే మాత్రం ఈ పర్సన్ ఇవ్వరు. నెక్స్ట్ ద వరల్డ్. ఈ పర్సన్ మీ మధ్యలో ఉన్న ఈ టవర్ మూమెంట్, ఈ బ్యాడ్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోవాలి అని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఈ బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోవాలి, ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వాలి, మా రిలేషన్షిప్లో చేంజ్ రావాలి అని చెప్పి ఈ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ వరల్డే మీరుంటేనే దానికి సక్సెస్. చూద్దాం ఇంకా ఏం చెప్తారు. న్యూ బిగినింగ్స్. కొంతమంది ఫైనాన్షియల్గా మిమ్మల్ని చూసుకోవడానికి న్యూ బిగినింగ్స్ చేస్తే, కొంతమంది మీ మీద ఉన్న ఎమోషన్స్కి అవి గుర్తొచ్చి ఈ టవర్ మూమెంట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే ఆ పర్సన్ చేసేది ఎమోషనల్ న్యూ బిగినింగ్. సో ఫైనాన్షియల్ న్యూ బిగినింగ్స్ చేసే వాళ్ళు కొంతమంది అయితే, ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని చేసేవాళ్ళు కొంతమంది అయితే, మీతో ఉన్న అటాచ్మెంటు, మీతో ఉన్న ఎమోషన్స్ ఈ పర్సన్కి గుర్తొచ్చి ఈ పర్సన్ మేనిఫెస్టేషన్ చేసి మీతో మళ్ళీ ఎమోషనల్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎస్, యాక్షన్ కార్డ్. ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎవరెవరికైతే టవర్ మూమెంట్ వచ్చిందో, ఎవరెవరి మధ్య అయితే గ్యాప్ వచ్చిందో, ఎవరెవరైతే కలిసి ఉన్న కమిట్మెంట్ ఇవ్వకుండా, మ్యారేజ్ కమిట్మెంట్ కానీ మీరు ఏది అడిగితే అది ఇవ్వకుండా ఉన్న పర్సన్, ఏ పర్సన్ అయినా సరే, ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అది కూడా చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. ఎస్, యాక్షన్ కార్డ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్, మీ పర్సన్ కన్నా మీరు పెద్దవాళ్ళు, అంటే ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు, లేదా ఈ పర్సన్ మీకన్నా పెద్దవాళ్ళైనా మీకున్న మెచ్యూరిటీ ఈ పర్సన్కి లేదు.
మెచ్యూరిటీ లెవెల్స్లో చూసుకున్నా ఈ పర్సన్ చిన్నవాళ్ళు, లేకపోతే ఏజ్లో అయినా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఇలా ఏజ్లో చిన్నవాళ్ళైనా, మెచ్యూరిటీ మీకన్నా తక్కువ ఉండి మీరు మెచ్యూర్ పర్సన్స్ అయినా ఈ పర్సన్ మీకు కప్ ఆఫర్ చేయాలి. అంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, ఒక ఎమోషనల్గా ఆఫర్ ఇవ్వాలి. తనకి మీరంటే ఎంత ఇష్టమో తన ఎమోషన్స్ అన్నీ మీకు చెప్పి తన లైఫ్లోకి మిమ్మల్ని వెల్కమ్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీతో ఎమోషనల్ బాండ్ ఉంది నాకు అని మీకు క్లారిటీగా చెప్పి మీరు మా లైఫ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అని మీకు చెప్పాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. తనకున్న మెచ్యూరిటీ లెవెల్స్లోనే ఆలోచించి ఎలా స్టెప్ వేయాలి, ఎలా వెళ్ళి కన్విన్స్ చేయాలి, ఎలా ఆఫర్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. బాటమ్ ఆఫ్ ద డెక్, 2 ఆఫ్ కప్స్. చూసే వాళ్ళల్లో సోల్మేట్స్ ఉన్నారండి. ఎస్, సోల్మేట్స్ ఉన్నారు. 2 ఆఫ్ కప్స్. సో ఈ పర్సన్ లైఫ్లో మిమ్మల్ని తప్ప ఎవరిని యాక్సెప్ట్ చెయ్యరు. అది లేట్గా అయినా యాక్షన్ తీసుకుంటారు. లేట్గా కాదు, ఫాస్ట్గానే యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే పెంటికల్స్ కూడా మ్యాక్సిమం వచ్చాయి. కొంతమంది విషయంలో ఈ పర్సన్ కొంచెం స్లోగానే రావచ్చు, కానీ మ్యాక్సిమం కొంతమంది విషయంలో ఈ పర్సన్ యాక్షన్ ఫాస్ట్గానే తీసుకుంటారు. సో ఈ పర్సన్ లైఫ్లో ఎంతమంది ఉన్నా ఈ పర్సన్కి మీరే ఇంపార్టెంట్. తన ఎమోషన్స్ మీతోనే. సో తన మీకు తప్ప మీ ప్లేస్ని ఎవ్వరికీ ఇవ్వలేరు. తన ఎంత వేరే వాళ్ళని చూసినా, ఏం చేసినా, ఎంత కమిట్మెంట్ ఎవరికైనా ఇవ్వాలని చూసినా అది వర్కౌట్ అవ్వదు. ఆ పర్సన్ ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఆ పర్సన్ 24/7 మీ గురించి ఆలోచించేది. సో మీకు మీ పర్సన్ అంటే ఎంత ఇష్టమో ఆ పర్సన్కి కూడా అంతే. కొంతమంది పైకి చెప్పకపోవచ్చు. ఫస్టే డెవిల్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. ఈ పర్సన్కి ప్రేమ కాదు, అతి ప్రేమ ఉంది ఈ పర్సన్కి. సో బాటమ్ ఆఫ్ ద డెక్, 2 ఆఫ్ కప్స్. తన కప్పు మీకు మాత్రమే, మీ కప్పు తనకి మాత్రమే. మీ మధ్యలో ఎవరు రారు, వచ్చినా ఉండలేరు. సో మీదొక సోల్ బాండ్. మీ కనెక్షన్కి యూనివర్స్ సపోర్ట్ కూడా ఉంది. యూనివర్స్, ఏంజల్ సపోర్ట్ కూడా ఉంది మీకు. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. అది ఎలా తీసుకుంటారు అంటే ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేసి, ఫైనాన్షియల్గా న్యూ బిగినింగ్ చేసి, మీకు ఒక చిన్న ఆఫర్ తోటి తమ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసి మిమ్మల్ని తన ఫ్యామిలీ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ అయితే టవర్ మూమెంట్ వచ్చిన వాళ్ళైనా, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అయినా, ఏదేమైనా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కంపల్సరీగా. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.